అది ఏదైనా కానీ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఈ హత్య మొదటిది. ఇలాంటి హత్య ఇలాంటి హత్య కనుక ఇలాంటిది ఇది మంచిది కాదు. దీన్ని పునరావృతం కావద్దనేది మన డిమాండ్. రాత్రి కూడా అదే చెప్పా. రాత్రి కూడా నేను వెంటనే జరిగినాక బాధితుని దగ్గరికి వాళ్ళ భార్య దగ్గరికి కానీ పిల్లల దగ్గరికి పోయి చూసి ఆ ప్రెస్ లో వెంబడే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు సంజీవ్ ఇంకో అతను లొంగిపోయాడు, వాళ్ళ తండ్రి సాంబయ్య లొంగిపోయారు. సాంబయ్య హత్య చేసే అంత శక్తి లేదు నాకు తెలిసి. దీని వెనుక సుపారీ ఏమన్నా ఉన్నదనేది నా వ్యక్తిగత అభిప్రాయము. వాళ్ళు చంపి వీళ్ళు మీరు సరెండర్ కావాలి అని ఏదన్నా మాట ఒప్పందంతో అయిండ్లా అనేది నా భావన, వ్యక్తిగత భావన. ఏది ఏమైనా సరి అయినటువంటి విచారణ జరిగితే ఇది సుపారీ హత్య. ఆ కత్తులు పట్టుకొచ్చి ఎవడన్నా హత్య చేసి వెళ్ళిపోయి వీళ్ళు సరెండర్ కమ్మని చెప్పారా? సాంబయ్య గాని సంజీవ్ గాని తండ్రి కొడుకులు ఇద్దరు సరెండర్ అయ్యారు. మళ్ళా మిగతా ఇద్దరు కూడా ఇప్పుడు ఒక గంట 2 గంటల్లో పోలీసులకు వస్తారనేది నా సమాచారం. అది ఒక జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ జెన్కో ఎంప్లాయీ ఉన్నాడు, ఇంకో ఉన్నాడు అనేది విచారణలో తేలిందని. ఈ నలుగురే కాకుండా సుపారీ హత్య జరిగితే దీని సిబిసిఐడి ద్వారా విచారణ జరిపి దోషులను శిక్షించాలనేది మనము